ఈ వింత బాలుడు కొంత కాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారొక తర్వాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయారు. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడకు వెళ్లారో ఏమి చేశారో ఎవరికీ తెలియదు. ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని, కొంతకాలం అలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర, తర్వాత రహటాలోని చావడిలోనూ ఉన్నామని కుశాల్ భావు అనే భక్తునితో సాయియే చెబితే అతడు చంద్రభాన్ సేరకు చెప్పాడు. ఆ కాలంలో దౌలూసేర్ ఆయనను చూచాడటగూడా. ఈ అలీగారి చిత్రపటం 1918 తర్వాత గూడ అహ్మద్ నగర్లోని రహటేకర్ వాడాలో ఉండేది. తర్వాత తాము అహ్మద్ నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడీ చేరామని శ్రీ సాయి కుశాల్భవుకు చెప్పారు. మరొకప్పుడు శ్రీమతి కాశీబాయి కనీత్కర్ అనే భక్తురాలితో శ్రీ సఖారాం మహారాజ్ అంగోన్ కవాడ్ అనే గొప్ప సాధువుతో కలసి కొంతకాలమున్నామని, ఆయన తమ గురుబంధువని, అక్కడ ఆయనతో కలసి ఒక మామిడి మొక్క నాటామని బాబా చెప్పారు. జోగ్ అనే భక్తుడు ఈ ఇద్దరినీ దర్శిస్తుండేవాడు. ఒకసారి జోగ్ అంగోన్కవాడ్లోని ఆ మామిడి చెట్టుకాయ కోసి షిరిడీకి తీసుకువెళ్లాడు. కాని అది పచ్చిదని, దారిలో 2 మామిడి పండ్లు కొని అతడు బాబాకు సమర్పించాడు. బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటి కాయనే కోరి తీసుకున్నారు. దానిని చూడగానే ఆనంద భాష్పాలతో ఆయన కళ్ళు నిండాయి. దానిని అటూ ఇటూ త్రిప్పి చూచి, ఇది ఇంకా పండలేదు అన్నారు. అవునన్నాడు జోగ్. సాయి మరి కొద్దిసేపు దానిని తదేకంగా చూచి, దానిని కోయించి భక్తులందరికీ పెట్టించారు. అదెంతో మధురంగా ఉండడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. రెండవసారి షిరిడీ చేరేనాటికే వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి. సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాసేగారి కుమారుడు నానా సాహెబ్ రాన్నే, రచయిత, నాకు చెప్పాడు. ఈయన శ్రీ గాదీ మహారాజ్ అనే మహాత్మునికి తన ఎంట ఆతిథ్యమిచ్చి వారి గురు సేవ గురించి అడిగితే ఆయనిలా చెప్పారట.